చెక్ వెదర్ 5, -2, 6, 4, 7, -2 ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చేస్తానంటే మనకి ఒక ట్రయాంగిల్ అనుకుందాం. సో ఇది ABC అనుకుందాం. ఏ అనేది ఏమవుతుంది నాకు 5, -2, B 6, 4, C వచ్చి 7, -2. ఇప్పుడు ఏబి డిస్టెన్స్ కనుక్కుంటాం, బీసీ కనుక్కుంటాం, సిఏ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం? డిస్టెన్స్ ఫార్ములా వేసి ఏబి కనుక్కుంటాం, బీసీ కనుక్కుంటాం, సిఏ కనుక్కుంటాం. ఏ 2 sides ఈక్వల్ వచ్చినా చాలు మనకి ఇట్ ఈస్ అన్ ఐసోసెలస్ అని చెప్పేస్తాం. ఓకే, ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఫస్ట్ ఏబి, ఏ అంటే ఫస్ట్ 5, -2, బి అంటే 6, 4. సో దీన్ని x1 y1 అనుకుందాం, ఇది x2 y2 అనుకుందాం. మీకు తెలిసిందే కదా, ఇంకా డిస్టెన్స్ ఫార్ములాస్ కనుక్కుందాం. సో d ఈజ్ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు x2 6 - x1 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 4 - y1 -2 హోల్ స్క్వేర్. సో (6 - 5) అంతా 1 స్క్వేర్ అంతా 1. 4 -2 4 -2 అంటే 4 + 2 ఎంత 6. 6 స్క్వేర్ అంతా మనకి 36. అంటే ఎంత వస్తుంది మనకి (37). ఇదేమో 1, ఇదేమో 36. ఎంత వస్తుంది మనకి 37. తర్వాత ఓకే 1 సెకండ్, ఇక్కడ స్లైడ్స్ తక్కువ అయిపోయాయి. నౌ సో ఇప్పుడు ఏబీ కనుక్కున్నాం, ఎంత వచ్చింది మనకి (37) వచ్చింది కదా. లిమిట్ బీసీ కనుక్కుందాం. బీసీ కనుక్కుంటే ఫస్ట్ బీ పాయింట్ సి పాయింట్ రాసుకోవాలి. బి 6, 4 చూడండి, బి 6, 4. సి వచ్చి 7, -2. సి 7, -2. ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఫార్ములా కంటే ముందు ఏం చేయాలి? దీన్ని x1 y1 అనుకోవాలి, దీన్ని x2 y2 అనుకోవాలి. సో ఫార్ములా ఏంది? డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ x2 అంటే 7 x1 అంటే 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -2 y1 అంటే 4. చూడండి మనం రాసుకున్నాం కదా, ఆ వాల్యూస్ అయితే పెట్టేసేయాలి అంతే. (7 - 6) అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ -2 - 4 -6. రెండు మైనస్ ఉంటే ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. -6 స్క్వేర్ ఎంత 36 ప్లస్ 36. సో ఇది ఎంత వచ్చింది మనకి (37). ఇప్పుడు సిఏ కనుక్కోవాల్సిన అవసరం ఉందే? అవసరమే లేదు. ఎందుకంటే బీసీ 37 వచ్చింది, ఏబి (37) వచ్చింది. 2 sides ఈక్వల్ అయిపోయింది కదా. 2 sides ఈక్వల్ అయిపోతే ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో దేర్ఫోర్ ఏబిసి ఈజ్ యాన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఎందుకంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. హియర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ కాబట్టి ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. క్లియర్? అదే వాడు ఒకవేళ ఈక్వల్ ట్రయాంగిల్ అంటే అప్పుడు సిఏ కూడా కనుక్కొని అది కూడా ఈక్వల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏబి బీసీ సిఏ ఆల్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ ఏబిసి ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. క్లియర్?